ఎవర్రా? అప్పులో డబ్బుచ్చి. ఏయ్ ఈయన కేర్ వేసుకున్నావు, చిట్టుగా మాట డబ్బులు వసూలు వేసుకోకలా. రే నాకు ఇచ్చిన వాళ్ళు అలాగేరా. చీర ఇంతలా చిక్కుకుపోయేలా దిక్కులు చూస్తున్నావా? ఛీ! ఛీ! ఏయ్ 2 నెలలుగా నువ్వు చూసినప్పుడు అర్థం కాని లవ్వు ఇప్పుడు ఆడు ఒక్కడిచ్చాడు చూడు, అప్పుడు అర్థమైంది కదా. రే మాచి రా. రే మామా, బాగున్నావా? సూపరంగా ఉన్నాను. ఫ్రెండ్ రఘునందన్. అలాగా, నమస్కారం బాసు. అవును, ఏం పీకుతున్నావు ఇప్పుడు? ఎప్పట్లాగే చిన్న రాయి చిన్న లాభం. మామా, మన కాడ పెద్ద రాయి పెద్ద లాభం ఉంది. డీల్ చేస్తావా? అరే పోరా, నీకు మన రామదాస్ అన్న సంగతి తెలిసిందేగా. రే ఏంటా డీల్? ఏయ్ ఇట్రా. ఏయ్ నువ్వెందుకు డీల్ చేస్తున్నా? రామదాస్ అన్నకు చెప్పాలి కదా. చెప్తే మాత్రం ఆయన చేదేస్తారా? రేయ్ రే మనం మూవ్ చేస్తేనే కదా ఆయన దిగొచ్చేది. అయితే రేపొచ్చి ఇంక మీద నేను చెప్పేది నువ్వు విను. బుర్రకెక్కిందా బాసు? ఎవరా పార్టీ? Who is this? ట్వింకిల్ అన్న బాడీ గార్డ్స్. తీరా ఏంటిది? ట్వింకిల్ అన్న రాలా? ఫీల్డ్ కొత్త, అన్న స్టైల్ ఇదే. మాట్లాడు. నేను ట్వింకిల్ రామనాథన్ మాట్లాడుతున్నాను. అన్నా నేనే జాన్ని, సర్దార్ బాయ్ దగ్గర చెప్పులు తుడిచేవాడివి. విషయం చెప్పు. అన్నా మంచి ఆఫర్తో చైనా నుంచి ఇతను వచ్చాడన్నా. 10 కోట్లు ఇస్తాడంట. చెప్పగానే మీకే ఫోన్ చేశాను. ఏంటిది? గన్ను నిన్న చైనా వాడు చూపించాడే, దానికంటే అడ్వాన్స్ మోడల్. జాను, వాడు చైనా నుంచి ఎన్ని గంటలకు వచ్చాడో, నిన్ను ఎన్ని గంటలకు మీట్ అయ్యాడో, నువ్వు ఎవరెవరితో డీల్ మాట్లాడావు, అన్ని డీటెయిల్స్ నాకు తెలుసు. వాడి దేశంలో పెద్ద తోపు కావచ్చు, కానీ మన దగ్గర తోక ధరిస్తే ఊరుకుంటామా? వాడు మేడ్ ఇన్ చైనా రా, ఎప్పుడో ఓసారి పేల్తాడు. నేను మేడ్ ఇన్ ఇండియా, ఎప్పుడు పడితే అప్పుడు పేల్తాను. రేపు వాడు ఈ దేశంలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే నువ్వు ఉండవు. రే ఇదేనా ప్లేసు? అవును. సరే దిగు. రేయ్ ఇంతవరకు అన్నకి చెప్పకుండా ఏ పని చేయలేదు, అందుకే. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి డీల్ ఫినిష్ చేసుకొస్తా. డీల్ ఎలా చేయాలో నీకేం తెలుసురా? ఎలా సెట్ చేస్తాను చూడరా. రే ఆగరా. రేయ్ We can't do anything against Twinkle. He has all his eyes on us. Trust me. Let's operate from outside. Okay? సార్ డీల్ ఏంటది? టీయా? టీలే అక్కర్లేదు పో. టీయా? సార్ డీల్ మాట్లాడదాం వచ్చాను. ఏ గ్రూపు? అంబర్పేట రామదాస్ గ్రూపు. ఆ బచ్చా గ్రూపా? పాపా విషయం చాలా పెద్దదే, రిస్క్ కూడా ఎక్కువే. రిస్క్ ఎక్కువే, అందుకే ఎవరు రాలేదు. మేం చేసి పెడతాం. ట్రాఫిక్ లేని రోడ్లో ఎవడైనా బండి నడపచ్చు. పంచులకేం కానీ ఏం గూడ్సో తెలిసే వచ్చావా? చెప్పండి సార్, మేము రెడీయే. మరకత మణి. మరకత? మరకత మణి. మరకత మణి. ఓకే సార్, పని అయిపోద్ది.
ఇప్పుడే చెప్తున్నా దీనికి నాకు సంబంధం లేదు. అన్నతో నువ్వే మాట్లాడుకో. డీల్ ఎంత తెలుసా? ఎంత ఏంటి? 10 కోట్లు. 10 కోట్లు? రే అన్నతో నేను Proceed. మాట్లాడతా. సరే చెప్పరా ఏంటా గుడ్స్? అదేదో మరకత మనీ అంట్రా. ఏంట్రా? మరగతమణ అవునన్నా మరకతమనే. అరే మరగతమణ బిల్డప్ పాప విషయం అంటే చెప్పనా? రే మీలాగే 20 సంవత్సరాల క్రితం మరగతమణిని కాజేద్దామని 10 మంది వెళ్ళి తీశారు. సరిగ్గా 5వ రోజున అది మొత్తం అందరినీ లేపేసింది. ఏది లేపేసింది? విక్రమాదిత్యుడు. విక్రమ్? నీకు తెలీదు. ఇలా చూడు, మరగతమణిని ముట్టుకుంటే మనందరం మటాషే. ఆరో ఊరుకోనా, పిల్లలు కదా చెప్తున్నావు. మీలాగే నమ్మకం లేకుండా కొంతమంది వెళ్ళి టచ్ చేశారు. అందరూ వాషౌట్. రే ఆ తోపుకుమార్ వాళ్ళ బాబు పేరేంటి? చిన్న చిన్న వాడు కూడా అలాగే చచ్చాడు. ఇలా చూడు, ఒకరిద్దరైతే కథలు చెప్తున్నారు అనుకోవచ్చు. మొత్తం 132 మంది చనిపోయారు. ఎలా చెప్పనా, అందరినీ గుద్ది చంపేసింది. యాక్సిడెంటా? అవును, ఒకే బండి అందరినీ గుద్ది చంపేసింది. కానీ ఇంతవరకు ఆ బండిని కనిపెట్టలేకపోయారు. తెలుసా మీకు? అయితే మీరు అనేదేంటి? మరకత మని ముట్టుకుంటే మనందరం చచ్చిపోతాం. అవును. విక్రమాదిత్యుడు బండి మనందరినీ గుద్ది చంపేస్తుంది. రే ఏంటి వీడు మళ్ళీ మొదటికి వస్తున్నాడు? రే నమ్మట్లేదు కదా? చచ్చారు కదా 132 మంది. అందులో నా మామయ్య ఒకరా. అన్నా మీరిద్దరు ఇప్పుడు వస్తారా రారా? రే ఏంట్రా వీడి పిచ్చోళ్ళగా? వీడికి చెప్పడం వేస్ట్. అన్నా ఆ 130 మంది గురించి చెప్తున్నారు కదా, మరకత మని ముట్టుకొని చచ్చారని మీరు నిరూపించగలరా? రే నేను బుక్లో ఉన్నది అన్నా ఒకటి చెప్తాను, అందరం చెడ్డ రోజు అనుకుంటున్నాం అష్టమి. నిజానికి మిగతా వాటికన్నా మంచి రోజు. ఇంకెవరు ఆ రోజున మంచి పనులు మొదలు పెట్టకూడదని కొంతమంది దాన్ని చెడు రోజు కింద మార్చేశారు. దాన్ని మనం ఇంకా నమ్ముతున్నాం. ఈ మరకత మని కథ కూడా అంతే. అదంతా వదలండి. ఆ మరకత మని తీయడానికి మీరు వస్తారా రారా? చివరిసారిగా అడుగుతున్నాను. నేను చివరిసారిగా చూసుకుంటాను రా. సరేనా, ఈ బుక్ మాత్రం తీసుకుంటున్నాను. రే నువ్వు నాతో వస్తే 5 కోట్లు. 5 కోట్లు? ఆయనతో ఉంటే లైఫ్ లాంగ్ ఈ డబ్బు సంపాదించలేవు. ఆ తర్వాత నీ ఇష్టం. వెళ్ళొస్తానా? నేను ఎంత చెప్పినా వినకుండా పిలవరావండి. 5 కోట్లనా? రానన్నావు కదరా, నువ్వు వస్తావు నాకు తెలుసు. నేను ఇంత వస్తాను, కానీ ఒక చిన్న కండిషన్. అబ్బా రారా రారా. అడ్డే 2 రోజుల్లో బాగానే కలెక్ట్ చేసే డీటెయిల్స్. చదువు. మరకతమణి వల్ల మరో వ్యక్తి మరణం. మరకతమణి గూఢచారుల వశమైనది. మరైతే వీళ్ళు పట్టుకుంటే మరకతమణికి మందేగా. ఆ 132 మంది చనిపోయారన్నారే, దాంట్లో చివరిగా చచ్చింది వీళ్ళిద్దరే బుచ్చి. అదే ఇప్పుడు ఏం చేద్దాం? రే చెప్తాను రా. వీడి పేరు పాండురంగ. వీడే వీళ్ళందరికీ హెడ్. వీడిని మనం పట్టుకున్నాం అనుకో, మరగతమని ఎక్కడుందో తెలుసుకోవచ్చు. కానీ వీడు మలేషియాకి ఫ్యామిలీతో టూర్ వెళ్ళాడు. రావడానికి ఈజీగా 1 వీక్ అవుద్ది. వాడు వచ్చాక నెక్స్ట్ స్టెప్. ఏం బుచ్చే, ఇందాకేదో కండిషన్ అన్నావు. మల్కేష్ గిరిలో నాకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారు. ఆయన వెళ్ళి మనం మీట్ అవుతాం. ఆడినందుకు మనం మీట్ అవ్వాలి. రే ఆయన్ని ఆడివుడు అంటే బాగోదు. ఆయన ఎంత గొప్పడు తెలుసా? మా పక్కింటి విజయక్క ఉంది కదా, ఆవిడ వాటర్ క్యాన్ వేసి వాడితో లేచిపోయిందని అంజన వేసి కరెక్ట్ గా చెప్పాడు తెలుసా? ఆయన దగ్గర మనం మరకతమణి మ్యాటర్ చెప్పామనుకో, ఎక్కడ ఉందంటే కరెక్ట్ గా చెప్పేస్తాడు. సొల్లాప్రా. రే నేను నువ్వు ఒప్పుకోలేదనుకో, నేను మిడిల్ డ్రాప్ అంతే. తొక్కలోడి పోజ్ ఒకటి కూర్చా. కానీ ఒకటి, మరగద మనీనే కొట్టేస్తున్నావని ఆడుతూ చెప్పకూడదు. చెప్పండి. ఒక నిమిషం. అన్ని డీటెయిల్స్ ఇవ్వటం కుదరదు బ్రదర్. అదొక పాతకాల ప్రాయం అనుకోండి. ఇలా చెప్తే ఎలా కనబడతాను? రే, కనీసం చెప్పేస్తావా?